విచిత్రం ఏమిటంటే ఈయన వెళ్ళాడు త్రిపురాసురుల దగ్గరికి. వెడితే ఎవ్వడూ ఈయన బోధ వినలేదు. క్షాతల వైద్యం బోధ అన్నారు. ఆయన తిరిగి వచ్చేసాడు. ఎవరు వింటలేదండి అక్కడ ఈ బోధ, చెప్దామని ఎవరినైనా పిలిచి మొదటి శ్లోకం చెప్పగానే నోరు మోయి ఏమిటి బోధ, సనాతన ధర్మం గొప్పదని వెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. మళ్ళీ ఒక్కసారి శ్రీమన్నారాయణుడు ఆలోచించి ఇది గొప్పది అని ఓ పెద్ద ఆయన సర్టిఫికెట్ ఇస్తే మిగిలిన వాళ్ళు నమ్మేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందు లోకాలు నిలబడాలి ఈ త్రిపురాసురుల నుంచి. కాబట్టి లోకరక్షణార్థము నారదా నువ్వు ఈ పని చెయ్యవలసిందే. ఒక్కొక్కసారి ధర్మము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. మీరు ఒక చిన్న అధర్మాన్ని చేసి ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించారనుకోండి, అప్పుడు ఈ చిన్న అధర్మము లెక్కలోకి రాదు. పెద్దగా చేసినటువంటి ధర్మము ఏది ఉందో అది ఆవిష్కరించడానికి మీరు ఇది చేశారు కాబట్టి ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఇదే చెప్పాడు ఆయన నారదుడితో, ఇదే చెప్పాడు ఆయన ఆ వచ్చినటువంటి అరిహన్మునితోటి. మీకు దీని వలన లోటు రాదు. ఎందుకని? దీని కారణం ఏంటి? అవతల త్రిపురాసుర సంహారం జరగాలి. అందుకని నేను మిమ్మల్ని బోధ చేయమంటున్నాను. కాబట్టి నారదా నువ్వు బయలుదేరి వెళ్ళి త్రిపురాసురుల దర్శనానికి వెళ్ళు. వెంటనే త్రిపురాసురులు ఏం చేస్తారు? లేచి నిలబడి నీకు నమస్కారం చేస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాటలేవో నువ్వు చెప్పి మార్గాన్ని సుగమం చెయ్యి అన్నారు. ఇప్పుడు అరిహన్ముని త్రిపురాసురులలో ఒకటి దగ్గరికి చేరాడు. ఎందుకైనా మంచిది పెద్దవాడి దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళు మాట వింటారు కదా అని చెప్పి తారకాక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన లేచాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. ఏమిటి మహర్షి ఇలా వచ్చారన్నాడు. అయ్యయ్యో ఏమిటో నీకు తెలీదా, నీ రాజ్యానికి ఒక మహాపురుషుడు వచ్చాడయా, ఎంత గొప్ప సిద్ధాంతం చెప్తున్నాడో, ఎటువంటి దీక్షలు ఇస్తున్నాడో నీకు తెలీదా? ఇప్పుడే నేను ఆ దీక్ష తీసుకొచ్చాను. ఎంత గొప్పవాడయా మహానుభావుడు కారణజన్ముడు అని. అలాగా, ఎక్కడున్నాడండి? అదిగో ఫలానా చోట కూర్చున్నాడు. అయితే ఆయన్ని పిలిపించండి అంతఃపురానికని పిలిపించారు. పిలిపించి ఆ అరిహన్ముని ప్రబోధం చెయ్యమని అడిగాడు. ఏమిటండి మీరు చెప్పేది చెప్పండి అని అడిగాడు. నారదుడు చెప్పాడు కదండి, ఇప్పుడు దానికి ఒక సర్టిఫికెట్ మోరు పడిపోయింది. అందుకని వింటున్నాడు త్రిపురులు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, త్రిపురాసుర సంహారమునందు పతనమునకు కారణమేది. నేను మీరు క్షమిస్తే మీకొక్క మాట చెప్తా. ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక రాసిన పుస్తకాన్ని తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని తరాలు దెబ్బతింటాయి. ఎందుకో తెలుసా అండి? హద్దులేని అజ్ఞానం శాశ్వత రూపాన్ని పొందుతుంది ప్రింట్లో. వేళంబరానికి పుస్తకాలు రాస్తారు. నేను అలా అన్నానని నన్ను క్షమించండి. నేను కొన్ని పుస్తకాలు చదివి నాకు ఎంత కోపం వచ్చిందంటే, మా ఆఫీసులో కొంతమందిని తీసుకొచ్చి ఇవి నిజమా అని అడిగాను. రామాయణం మీద ఒక ఆవిడ ఒక పుస్తకం రాసింది. మీ అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో విషంతోటో వృక్షంతోటో చెప్పిన ఆవిడ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ మధ్యనే పబ్లిష్ అయింది ఆ బుక్. ఆ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు రామాయణంలో సీతా కళ్యాణం దగ్గర నుంచి రామచంద్రమూర్తి జననం దగ్గర నుంచి ఎన్ని అవాకులు చవాకులు రాశారో చెప్పలేను. రాసి ఆ సభాముఖంగా చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు? అజ్ఞానం అని తెలిసి ప్రమాదం అని తెలిసి నేను ఆ బీజాలు చల్లడం. నేను నిజంగా నాకు ఒక ఆయన పెద్ద పేరు కూడా రాసి బహూకరించాడు, ఈ పుస్తకం చదవండి అని. నేను అది చూసి చదవడం మొదలుపెట్టాను. ఒక 50 పేజీలు చదివేటప్పటికి కట్టలు తెంచుకుంది నాకు కోపం. ఆఫీసులో నాతో బాగా సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను అండర్లైన్ చేసి ఈ పుస్తకం చదవండి అని అడిగాను. వాళ్ళు తెల్లబోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ రామాయణ ప్రవచనాలు అయ్యాయి. ఏమంటే ఇంత దారుణంగా ఉంది ఏమిటంటే ఈ పుస్తకం అని అడిగారు. వాళ్ళు రామాయణం విన్నారు కాబట్టి, రామాయణం చదువుకున్నారు కాబట్టి తెలిసిందండి. రామాయణం చదువుకోని వాడు ఉంటాడు, నిజంగా రాముడు అటువంటి వాడు అనుకోడు, సీతమ్మ అటువంటిది అనుకోరు, లక్ష్మణుడు అటువంటి వాడు అనుకోరు. ఇది ఏ పిల్లలో చదువుతారు, వాళ్ళ జీవితం ఎంత పాడైపోతుంది మీరు ఆలోచించండి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అజ్ఞానంలోంచి పుట్టిన మాటలు వినడం, అజ్ఞానంలోంచి పుట్టిన పుస్తకాలు చదవడం. అందుకే పుస్తకం చదివే ముందు పెద్దల యొక్క ఆజ్ఞ తీసుకుని చదవాలి. మీ కంటితో చూసింది మీరు నమ్మండి. మీ కంటితో చూడందంతా సత్యమని ఆ పుస్తకాల్లోనూ ఉపనిషత్తులని వేదమని అవన్నీ ఏవో ఎవరెవరో చెప్పేస్తుంటే అవన్నీ విని నమ్మేస్తారా మీరు? ఎంత గొప్పగా బోధ చేస్తున్నారో చూడండి. అసత్యం చాలా అందంగా ఉంటుందండి.
సంసారము సత్యమో, నువ్వు సత్యం, నీ భార్య సత్యం, మీ ఇద్దరికీ పిల్లలు పుట్టడం సత్యం, వీళ్ళు సత్యం. ఇవేమీ కాదు. ఈ పిల్లాడికి కాళ్ళు పెట్టినవాడు వేరే ఉన్నాడు, చేతులు పెట్టినవాడు వేరే ఉన్నాడు, వాడిలో చైతన్యంగా ఉన్నవాడు వేరే ఉన్నాడు. అదంతా ఈశ్వర కృప. ఈశ్వర కృప వల్ల నాకు పిల్లలు పుట్టారు. ఏంటి అర్థం లేని మాటలు? ప్రత్యక్షంగా తెలుస్తోందా నీకు నీ భార్యకి కలిపి పిల్లలు పుట్టారని? ఈశ్వరానుగ్రహం ఎవడా ఈశ్వరుడు? ఇలాంటి తెలివి తక్కువ మాటలు మానేయండి. ఈశ్వరుడు గురించి ఉపకారాలు, పూజలు, కంటికి కనపడని వాడికి పూజలు చేయడం, కంటికి కనపడని వాడికి యజ్ఞాలు చేయడం, కంటికి కనపడని వాడికి యాగాలు చేయడం, నేతులు తీసుకొచ్చి కుమ్మరించేయడం, పాలు తీసుకొచ్చి పోచేస్తుండడం, ఇలాంటి పనులు చేయకండి. ఏం చేయాలో తెలుసా? బ్రహ్మనుడు అంత ఇంతే. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మీలాగే పుట్టారయా. ఆయన అంతే, మీలా పుట్టాడు, ఓ రోజున వెళ్ళిపోతాడు. ఆయన మీకు వరాలు ఇవ్వడంటే విర్రేళ్ళు కానీ, ఆయనకి ఏదో కొద్దిగా కొంత శక్తి ఉంది, ఇప్పుడు మీకు కొంత శక్తి ఉంది, మీకన్నా కొంచెం తక్కువ శక్తి ఇంకోడికి ఉంది. మీకు రోగాలు లేవు, ఓడికి రోగాలు ఉన్నాయి. ఒకడికి ఆకలి ఉంది, నీకు ఆకలి లేదు. నీకు కడుపు నిండా తినడానికి ఉంది, వాడికి కడుపు నిండా తినడానికి లేదు. పుణ్యం అంటే ఏమిటో తెలుసా? ఇలా ఎక్కడైనా ఎత్తులు పల్లాలు ఉంటే కొంచెం దిద్దుతుండడం అంతే. నీకు అనిపిస్తే చెయ్యి పుణ్యం, అది కూడా అంతే. అంతే పుణ్యం అంటే. భీరునక భయం బాకట. ఎవడైనా భయంతో ఉన్నాడు అనుకో, నీకు ఇష్టం అయితే ఎవరే నేను రక్షిస్తాను అంతే. అంతేగాని యజ్ఞం ఏమిటిరే, ఎందుకు పుణ్యం? ఎవడు చెప్పాడు నీకు చేయమని అన్నాడు? ఇది కదా కనపడుతోంది నీకు కళ్ళకి. వాడు భయంగా ఉన్నాడు కనపడుతోంది, వాడి భయం బాపు, అది సత్యం, అది అంగీకరిస్తాను. ఇవన్నీ నిజాలు అనుకున్నారు మహాప్రభు. హరిహరి చెప్తున్నాడు, ఇవన్నీ కోటేశ్వరరావు చెప్తున్నారు, పురాణాలంటే ఎలా ఉండమన్నారని చెప్పారు. రేపు నేను చెప్పట్లేదు, హరిహరిని ఇలా చెప్పి పాడు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి భీరునక భయం బాకట, గారింపబడిన జనునకు గ్రాసము. అన్నం లేకుండా ఉన్నవాడికి నీకు పెట్టాలనిపిస్తే అన్నం పెట్టు, వాడు తింటాడు. ఆకలి తీరింది అమ్మయ్యా నీకు దండం పెడతాడు, కనపడుతోంది, అది పుణ్యం అంటే. తెరులను కూడిన వానికి ఔషధము. జబ్బు వచ్చిన వాడికో మంది, అమ్మయ్య నా జబ్బు తగ్గిద్దండి అంటాడు, అది పుణ్యం. యజ్ఞం ఏమిటిదే? ఓం నమో నారాయణాయ స్వాహ అని ఒకడు పట్టుకుని నెయ్యి వేసి, ఒకడు పట్టుకుని ఆ చెరువు వేసేసి, అంటే తయారు చేసినటువంటి పదార్థం వేసేసి ఆ మంత్రం చెప్పేస్తే నారాయణుడు తినేసాడా? ఇది చెప్పినవాడు చూశాడేంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ మీకేం బుర్ర ఉందా లేదా? మీరు చూశారా శివుణ్ణి? మీరు బ్రహ్మగారిని చూశారు. ఆయన ఏమన్నాడు మీతోటి? నేను ఉంచలేనండి అన్నాడు. అంటే ఆయనకి కొంత పరిమితి ఉందా లేదా బలానికి? మీ బలం ఎలాగ కొన్నింటిలో ఉండి కొన్నింటిలో ఉండదో, ఆయనకి బలం కొన్నింటిలో ఉంది, కొన్నింటిలో లేదు. మీరు అసలు శివుడు అన్నవాడిని చూడనే లేదు, ఆ చూడని వాడిని పూజలు మొదలెట్టారు. వాడి వల్ల మేము చాలా గొప్పగా ఉంటా ఉంటున్నారు. ఏమిట్రై వెర్రెంత మీకు? ఇవన్నీ మానేసేయండి. మానేసి విద్యార్థి కోసకు అభిమత విద్యం. చక్కగా విద్యార్థి ఉంటాడు, వాడు ఏం చదువుకుంటానంటే చదివించాడు. ఏం చదివిస్తారా ఊళ్ళో ఇంక ఇప్పటి నుంచి? వీళ్ళు చెప్పిన చదివే చదివిస్తారు. ఇక అది వాడు అడిగింది ఆకరణ. కాబట్టి ఇవి చేయించండి రా. ఇంకొకటి చెప్పనా? ధనము ఆర్జించడం అన్నది ఎలా ఆర్జించగలరు? రెండు ఉండాలి. అవతల వాడి దగ్గర మోసం చేసి సంపాదించారని ఎవరంటారో తెలుసా అండి? అలా మోసం అన్న పేరు ఎందుకు పెడతారంటే, అలా డబ్బు సంపాదించే తెలివితేటలు వీడికి లేవు కాబట్టి వాడి మీద ఏడుపు కొద్ది వాడు మోసం చేశాడంటుంటాడు. నీకు ఉంటే తెలివితేటలు నువ్వు సంపాదించుకోకూడదు, అలాగా వీడికి లేవు, వాడికి ఉన్నాయి, అందుకని అలా అంటారు. మీరేం బెంగెట్టుకోకండి. మీకు ఎంత తెలివితేటలున్నాయో అంత తెలివితేటలతో అందరి దగ్గర పట్టుకొచ్చేయండి. మీకు తెలిసినవన్నీ తెచ్చి అనుభవించండి హాయిగాను. అన్నీ తెచ్చి ఏం చేసుకోమని చెప్పిందో తెలుసా శాస్త్రం? ఇదే సత్యం, ఇదే ఉంటుంది. కాబట్టి దీంతో 12ంటికి తృప్తిపరచాలి. అగ్నిహోత్రాన్ని దేవతల్ని తృప్తిపరచలేట్రా ఎవరు చెప్పాడు మీకు? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో మీకు ఏది చూడాలనిపిస్తే చూసేయండి, చెవులతో మీకు ఏది వినాలనుంటే అది వినండి, నోటితో మీకు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేయండి, నాలుకతో మీకు ఏం తినాలంటే తినేయండి, ముక్కుతో మీకు ఏది వాసన చూడాలంటే అది చూసేయండి, చర్మంతో మీకు ఏది ముట్టుకోవాలంటే అది ముట్టుకోండి, కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులు నోరు అంటే మల విసర్జకాలయము మూత్ర విసర్జకాలయం ఉన్నాయి కదండి, మీకు వాటితో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యాలని చేస్తే మీకు తృప్తి కలుగుతుందో చేసేయండి. మనస్సు బుద్ధి, ఇప్పుడు ఈ 5 10ంటిని మీరు వాడుతుంటే మనస్సు బుద్ధి సంతోషపడుతుంటాయి. అంటే అదే ఆనందం, అంటే అదే బ్రహ్మానందం. ఇంకేంటి? ఇవన్నీ వదిలేసి ఎక్కడో కూర్చుంటే బ్రహ్మానందం అయ్యా వాడు చెప్పాడు రా మీకు. వాడేదో వదిలేసి వెళ్ళి కూర్చున్నాడు, అదే అలా కూర్చున్నావు పాపం ఏం లేదా అంటే మీరు బాధపడతారని, అందులో బ్రహ్మానందం ఉంది బ్రహ్మానందం ఉంది అంటాడు.
లేకపోతే అయ్యో పిచ్చాడా ఇన్నాళ్ళు అలా కూర్చున్నా ఏమీ లేదా అని మీరు అంటారేమో అని వాడు అంటున్నాడు అంతే. అవన్నీ మీరేం నమ్మకండి. ఇదే బ్రహ్మానందం అంటే. చక్కగా ఇలా అనుభవించండి. చూసారా, ఇంకొక మాట చెప్తాను మీకు. ఎప్పుడో పడిపోయడు శరీరమిరిగి వేగా ఆవియున్నంత కేతట యతిశయిల్లా పెళ్ళుగా భోగముల చెంది ఉల్లసిల్లవలయు అవ్వలనేమి కన్పట్టు కనుడు. ఏమిట్రా ఈ హద్దులేమిటి, నీతులేమిటి, మీకు మీరు సూత్రాలు రాసేసుకోవడం ఏమిటి? ఇదో శరీరం, ఆ పక్కన ఇంకో శరీరం ఉంది. ఈ శరీరానికి ఆ శరీరం నచ్చిందనుకో, ఈ శరీరంతో ఆ శరీరాన్ని అనుభవించేయడమే. ఈ శరీరానికి ఆకలేసిందనుకో, దీనికి బలం ఉందనుకో, అవతలబడి బలం లేదనుకో, నీకు ఆకలేసింది కాబట్టి ముందు లాగేయడమే, నువ్వు తినేయడమే అంతే. ఇవన్నీ అయిపోయిన తర్వాత అలా చేయకూడదండి, అలా చేస్తే పాపం వస్తుందండి. పాపం వస్తే ఏమవుతుంది? ఇది పడిపోయాక ఏదో అవుతుంది. ఎవరు చెప్పాడు? ఇది పడిపోయాక ఏదో అవుతుంది. నువ్వు చూసి వచ్చావా? చూసి వచ్చిన వాడిని ఒకటి వచ్చి చెప్పమనండి అంటే అలా చెప్పేవాడు ఎవడంటారండి? శాస్త్రం ప్రమాణం. అది వేదములు ప్రమాణముగా స్వీకరించిన వాడైతే అయ్యో ఇది దోషభూయిష్టమైన వాక్కు, వీడికి తెలియనివో మాట్లాడుతున్నాడు, వీడి కంటికి కనపడింది సత్యమని మాట్లాడుతున్నాడు, వీడికి తెలియదు వీడికి అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే పాపం వాళ్ళు అలా చెవులొగ్గి విన్నారు. విని ఆహాహాహా ఏమిటిరా మనం మందమతులం, ఏమిటి పూజలు ఏమిటి, శివలింగాలు ఏమిటి, యజ్ఞాలు ఏమిటి, యాగాలు ఏమిటి, ఏమిటి మనం ఇన్నాళ్ళు అసలు మనకి తెలియలేదు. అసలు మనమే కదా బ్రహ్మగారిని అడిగాం ఆయువు ఉంటే కదా భోగం అని, అందుకే కదా మనం అడిగాం 1000 దివ్యవత్సరాలని అని. వెంటనే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వావి లేదు, వరస లేదు, భార్య లేదు, బిడ్డ లేదు, మీ ఇష్టం భోగాలు అనుభవించండి అన్నది. అంతే, ఇంకా శరీర సంబంధమైన భోగము ప్రారంభం అయిపోయింది. ఎవరికి ఏది భోగం అనిపిస్తారో అనుభవిస్తారంతే. పాపం లేదుగా, పాపము లేదు, పుణ్యము లేదు, గొడవ లేదు వాడికి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులిట్టుల పాలింపక పూర్వ ధర్మ పదవీచ్యుతులై రేలు పవల్ ధన కామేచ్ఛాలసులైరి తరిగే సత్వం బెల్లన్. ఇలా రాత్రి లేదు, పగలు లేదు, బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ చెయ్యాలని గొడవ లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, క్రతువు లేదు, దేవతలు లేరు, హవిస్సులు లేవు, భయం లేదు, శాస్త్రం లేదు, శాస్త్రవాక్యం లేదు, ఋషివాక్యం లేదు, పురాణం లేదు, ఏమీ లేదు. నీ కంటికి కనపడింది నువ్వు చేసేసుకోవచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చు, అన్ని వదిలేసి తిరగచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంగళప్రదమైన అన్ని వదిలేశారు, అమంగళప్రదమైనవన్నీ కౌగులించుకున్నారు, కౌగులించుకుని తిరిగారు. దానివల్ల లోకమంతా పాపభూయిష్టమైపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు వీళ్ళందరినీ తీసుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శంకరా ఒక్కసారి మీరు చూడండి, మీరు పంపారు కదా, సర్వం సిద్ధం చేసేసాం, ఇప్పుడు భక్తి ఏం లేదు, ఇప్పుడు మిమ్మల్ని పూజించే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఎక్కడొచ్చిందండి ఈ ప్రమాదం? మీరు టక్కరితనం అనుకోకండి, శ్రీ మహావిష్ణువు యొక్క టక్కరితనమని మీరంటే నేను అంగీకరించాను. మీరు ఎక్కడ దెబ్బతింటున్నారో చూపిస్తున్నారు ఆయన. వినకూడనిది వినుటయే ప్రమాదమునకు కారణము. మనస్సుకి బలహీనత ఉంటుంది, భయానికి లొంగుతుంది. అది మనము వినకూడనిది అనుకుంటే ఆ ప్రాంగణమునకు వెళ్ళరాదు. అవి మీరు విననవసరం లేదు. నేను వినను, మా ఈశ్వరుడు మాకున్నాడు, నేను ఏదో పూజించుకుంటున్నాను, నేను రక్షింపబడతాను అని మీరు చెప్పాలి. వినడం నీ తప్పు, చెప్పినవాడి తప్పు కాదు. వాడు అలా చెప్పాలనుకున్నాడు, వాడు చెప్పాడు, అలా వాడు నమ్మాడు కాబట్టి వాడు చెప్తాడు. కానీ వినడం మీదే తప్పు. ఇది బహుశः యుగ యుగములకు అవసరమని పరమాత్మ అప్పుడే భావించి ఉంటారు. అందుకని అప్పుడే ఈ పని చేయించి చూపించారు. కనుక చెడు మాట వినరాదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శంకరుడు చూశాడు, అబ్బో చాలా బాగుందయ్యోయ్, త్రిపురాసురులు చాలా గొప్ప పూజలు మొదలెట్టారు, ఇప్పుడు నేను వారిని సంహరించవచ్చు. కానీ నేను సంహరించడం పెద్ద విశేషం కాదు, సంహరిస్తాను, పాపం చేశారు కాబట్టి దేవతా సార్వభౌముడిగా. వాళ్ళు కొన్ని వరాలు అడిగారు. ఎప్పుడు 1000 దివ్య సంవత్సరాలన్నారు, పుష్కలావర్తక మేఘాలన్నారు, పుష్యమితో చంద్రుడు ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని రథం ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని ధనస్సు ఉండాలన్నారు, ఇంతకు ముందు లేని బాణం ఉండాలన్నారు. ఇవన్నీ అన్నారు కదా, మరి అవన్నీ తెచ్చారా అన్నారు. అవన్నీ పట్టుకునే వచ్చేసాం మహాప్రభు అన్నారు. అయితే సరే తీసుకురండి అన్నారు. ఏమిటి తీసుకొచ్చారు వాళ్ళు? సమస్త లోకములలో ఉండేటటువంటి సారమును పిండి
వాళ్ళు దాన్ని భూమండలం మీద రథంగా, భూమిని రథంగా మార్చారట. కుడి చక్రంగా సూర్యుణ్ణి పెట్టారు, ఎడమ చక్రంగా చంద్రుణ్ణి పెట్టారు. ఆ చక్రాలకి ఆకులుగా ఇటు 6 ఇటు 6 ద్వాదశాదిత్యులను పెట్టారు. అలంకారంగా నక్షత్రాలతో అలంకారం చేశారు. ఇత పూర్వం లేదు కదండి ఇటువంటి రథం. దీనికి కమ్ములుగా, అంటే ఈ రథానికి కింద నుంచి ఇలా గుర్రాల దగ్గరికి వెళ్ళే కమ్ములుగా ఋతువుల్ని పెట్టారు. ఆకాశాన్ని ఆ రథానికి కప్పుగా పెట్టారు. మందర పర్వతాన్ని శివుడు కూర్చోడానికి ఆసనంగా వేశారు. ఉదయాచలము, అస్తాచలము అనేటటువంటి 2 కొండల్ని నొగలుగా మార్చారు. సంవత్సరాల్ని వేగంగా మార్చారు, రథం యొక్క వేగంగా. ఉత్తరాయణాన్ని, దక్షిణాయనాన్ని 2 చక్రాలకి శీలలుగా వేశారు. పంచభూతాల్ని ఆ రథానికి బలంగా మార్చారు. వేదాంగ పురాణాల్ని రథానికి గంటలుగా కట్టారు. గంగాది నదుల్ని ఆ లోపల శివుడు కూర్చున్నప్పుడు చామరం వేయడానికి స్త్రీలుగా మార్చారు. బ్రహ్మగారిని సారథిగా కూర్చోబెట్టారు. ప్రణవాన్ని ఆ గుర్రాల్ని తోలడానికి కొరడాగా మార్చారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా కట్టారు. సరస్వతీదేవిని గంట కొట్టి బయలుదేరాలి కాబట్టి రథానికి ముఖ్య గంటగా మార్చారు. శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. రథాశ్వములుగా వేదాల్ని సమకూర్చారు. మహర్షులు దాని ముందు గానం చేసేవాళ్లుగా బయలుదేరారు. ఇటువంటి రథం ఎంత గొప్ప రథం అండి! చాలా గొప్ప రథమా కదా? అప్పుడు మీరు ఈ రథం చాలా గొప్ప రథము అని అండంలో మీకు ఏమైనా అనుమానం ఉందా? ఏం లేదు కదా. కానీ ఇంతకన్నా అన్యాయమైన రథం ప్రపంచంలో ఉండదు. అదేమిటండి అంత ఆఘాయిత్యం మాట అన్నారు మీరు? వాళ్ళేమో ఇంత కష్టపడి రథం చేశారా? మీరేమో ఇన్నాళ్ళకి శివమహాపురాణంలో ఏదో పెద్ద మొనగాళ్ళే వచ్చి కూర్చుని ఇదేం రథం అంటున్నారా? ఏమిటంటే మీకు ఆధారం ఇదేం రథం అనడానికి అని మీరు నన్ను అడుగుతారేమో. శంకరుడు నవ్వేట రథాన్ని చూసి, ఏమిట్రా ఈ రథం అని. ఎందుకని? రథం ఏమిటి? భూమి. భూమి యుద్ధం కోసమని త్రిపురాసురులు ఎక్కడున్నారు? ఆగకుండా తిరుగుతున్నారు ఆకాశంలో. భూమి కదిలిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ రథం ప్రకారం ఏమవ్వాలి? త్రిపురాసురుల మాట ఏమో కానీ వీళ్ళందరూ ఏమైపోవాలి? హఠాత్తుగా భూమి ఎగిరిపోతే యుద్ధానికి. 2, ఇప్పుడు ఈ భూమి రథం నడవాలి. నడవాలంటే దేన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది? చక్రాలను ఆధారం చేసుకుని నడుస్తుంది. ఒక చక్రం ఎవరు? సూర్యుడు. ఒక చక్రం ఎవరు? చంద్రుడు. ఇందులో సూర్యుడు వస్తే చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు, చంద్రుడు వస్తే సూర్యుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ చక్రం ముందుకెడితే ఈ చక్రం వెనక్కి వెడుతుంది. ఇప్పుడు ఆ రథం ఎలా ఎక్కుతాడు? యుద్ధానికి ఎలా పెడతాడు? మీరు ఇప్పుడు ఇలా సమన్వయం చేసుకోండి ఆ రథానికి. అసలు అన్ని ఇబ్బందులే అందులో. ఇలాంటి రథం ఎక్కి ప్రణవమేమో గుర్రాలు, బ్రహ్మగారేమో రథం తోడడం. ఆయన ఎప్పుడూ చేయలేదు ఆ పని. దొరగారి కారెక్కి రమ్మంటే నేను వచ్చేస్తాను కానీ సడన్ గా ఓ రోజు దొరగారు పురాణానికి వెళ్దాం కోటేశ్వరారు ఎప్పుడు నేనే నడపడం ఏంటంటే, ఇవాళ మీరు నడపండి నేను పక్కన కూర్చుంటానన్నారు అనుకోండి, నా బతుకేమైపోవాలి. నేను పురాణం అంటే చెప్తాను కానీ దొరగారిలో కారెక్కడ తోలగలను? నేను చెవులో రొగ పెట్టేస్తున్నా 4 రోడ్ల సెంటర్లో అన్నింటి మధ్యలోంచి నకులుడు సహదేవుడు రథాన్ని తీసుకెళ్ళిపోగలరు క్షేమంగా. నన్ను తీసుకెళ్ళమంటే ఏది వేయాలో తెలియదు. ఇక్కడ ప్రారంభమైన రథం దొరగారు నడిపితే భూమి మీద నడుస్తుంది, నేను నడిపితే ఆకాశంలో నడుస్తుంది. ఎందుకని నాకు అలవాటు లేదు కనుక. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలతో వేదాలు చెప్పమంటే చెప్తాడు, సృష్టి చేయమంటే చేస్తాడు. కానీ ప్రణవాన్ని కొట్టుకోరదాకు అంటే రథానికి ఆయన ఏం కొడతాడండి? అందులో సరస్వతీదేవి గంటగా మోగుతుంటే పక్కన ఇంత అల్లరా, అదే రథం. ఏమిటో ఈ రథం అన్నట్టు ఆయన. సరేలేండి ఫోన్లే, పాపం ఏదో పిల్లకాయలు చేస్తే ఇచ్చారు కదా, కాదండం ఎందుకు? మనం చేసే పనులండి భక్తికి ఈశ్వరుడు లొంగిపోతాడు. కానీ చిక్కుడుకాయలతో రథం కట్టి సూర్యుడిని ఎక్కమంటాం కదండి. మనం చెయ్యట్లా. దానికి చీపురు పుల్లలు పైగా గుచ్చేసి దాని మీద పెట్టేసి, అది ఓ చిక్కుడాకులో ఎంత పెద్ద రథం. ఆ రథం మీద సూర్యుడు ఎక్కాలట. ఏమిటండి దాన్ని అడిగారు అనుకోండి, సూర్యరథం అండి. సూర్యుడు ఎక్కుతాడు. ఆ తర్వాత వీళ్ళే ఏం చేస్తారు? దాన్ని ఆ ఇంట్లోనే పక్కన ఉన్న డస్ట్బిన్ లోనో ఎందులోనో పట్టుకెళ్ళి పడేస్తున్నారు కదండి. ఆ పాటి కూడా లేడనమాట సూర్యుడు. ఇంత నువ్వు చేసిన రథం ఎక్కాలంటే ఆయన ఇంత ఉండాలి. అంటే ఎవడైనా నిజంగా సూర్యుడు ఎలా కూర్చుంటే తీసుకుని గోళీకాయలా జేబులో వేసుకోవచ్చు అనమాట సూర్యుడిని. వాడు ఇన్ని లోకాలకి వెలుగునిస్తున్నవాడు. మరి పుచ్చుకోవట్లా? మీరు చేసిన చిక్కుడుకాయల రథం ఎక్కకపోతే రథాలు ఎందుకు ఎడుతున్నారండి? మీరు చేసిన చిక్కుడుకాయల రథాలు ఆ పిడకల మీద బాగా పరవన్నం చేస్తే మంచి
కాపు వాసన అంటారు. అదొక రకమైన కమ్మటి వాసన వస్తుంది, బాగా పచ్చగా పరవాన్నం అలా వండేసి, అది కూడా పాపం ఆయనకి ఏదో పని ఇంత పెట్టరు, 3 చిక్కుడాకుల్లో ఏదో కొంచెం కొంచెం పెడతారు. పెట్టి ఆ చిక్కుడుకాయల రథంలో కూర్చోవాలి ఆయన, ఆ ఉడికిపోకుండా మాడిపోకుండా కూర్చుని ఆ కొంచెం కొంచెం తినేసి మీకు ఆయుర్దాయం ఆరోగ్యం అన్ని ఇచ్చేసి ఆయన మళ్ళీ రథమన్న వెళ్ళిపోవాలి సూర్యమండలానికి. పోనీ ఇక్కడ కాకపోతే ఇంకో ఇంట్లో ఉంటుందా అంటే అన్ని ఇళ్లలోనూ చిక్కుడుకాయల రథాలే. మళ్ళీ చిక్కుడుకాయల రథం కాదు, ఆ క్యాలీఫ్లవర్ రథం కట్టండి అన్నారు అనుకోండి, ఋతువులో రావు క్యాలీఫ్లవర్, ఎవడు బెంగళూరు వెళ్ళి పట్టుకొస్తాడు. అందుకని ఈ ఋతువులో బాగా దొరికేటంటే పక్కింటి వాళ్ళని అడిగినా తుంపి 4 ఇచ్చేస్తారు. అందుకని చిక్కుడుకాయల రథాలే. మన వాళ్ళంతా తిరిగి ఎక్కడ ఉంటుందండి నిజంగా.